హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ దివ్య క్రియేషన్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఈసారి అయితే సరికొత్తగా కిచెన్ ఐటమ్స్ తీసుకొచ్చానండి. చాలా బాగున్నాయి చూడండి. మన డైలీ లైఫ్లో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. చాలా రోజులైంది కదండి కిచెన్ ఐటమ్స్ చూపియక. అందుకని మీకైతే సరికొత్తగా కిచెన్ ఐటమ్స్ చూపిద్దామనేసి తీసుకొని వచ్చాను. నేనైతే 5 ఐటమ్స్ అయితే తీసుకున్నాను. చూడండి చాలా బాగున్నాయి. మనకైతే చాలా యూస్ఫుల్గా అనిపించింది. అందుకనే నేను మీకైతే చూపిద్దామనేసి తీసుకున్నాను. కొన్ని కొత్తగా వచ్చాయండి. ఆ ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను చూడండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే అండి. ఈ ఐటమ్స్ కనుక కావాలనుకుంటే నేనైతే డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. ఆ లింక్‌కి వెళ్ళేసి మీరైతే ఈజీగా చెక్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు. రీజనబుల్ కాస్ట్ అండి. చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయన్నమాట. చూద్దామండి ఒక్కొక్కటి వన్ బై వన్ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఓకే అండి. నా ఛానల్ అయితే కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా. నేనైతే లేటెస్ట్ కలెక్షన్స్ అయితే తెస్తూ ఉంటాను, చూపిస్తూ ఉంటాను. శారీస్, డ్రెసెస్, జ్యువెలరీ ఐటమ్స్, హోమ్ డెకర్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ ఇలా అన్ని ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చి చూపిస్తూ ఉంటానండి. 100% క్వాలిటీవే చూపిస్తాను. మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి. ఓకే అండి. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఓకే అండి. ఫస్ట్ అయితే ఇది చూద్దాం. ఓపెన్ చేసి చూద్దాము. ఇది చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుందండి. మన డైలీ లైఫ్‌లో అయితే అందరికీ కావాల్సిన ఐటమే. అదేందో చూద్దాం. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి కప్స్ అండి. స్టెయిన్‌లెస్ స్టీల్ కప్స్. చూడండి ఎంత బాగున్నాయి, అసలు చాలా బాగా అనిపించినాయండి చూస్తే. చూద్దాం కొందాం అనేసి తీసుకున్నాను. చాలా బాగున్నాయండి. మంచిగా టీ కప్స్ అన్నమాట. స్టెయిన్‌లెస్ స్టీల్. చూడండి ఇలా ఉన్నాయి. చాలా బాగున్నాయి కదండి. మంచిగా లోపలైతే స్టీల్ అన్నమాట. మంచిగా అట్రాక్టివ్‌గా కనిపిస్తాయండి. మంచిగా చాలా బాగున్నాయి. అందుకనే నేనైతే తీసుకున్నాను. మంచిగా 6 కప్స్ వచ్చాయండి. చాలా బాగుంది. కాస్ట్ కూడా చాలా రీజనబులే అండి. చూడండి లోపలైతే ఇంత పెద్దగా ఉంది. మంచిగా నాకైతే 6 వచ్చాయి. 4 అండ్ 2 6 మొత్తం అయితే 6 కప్స్ వచ్చాయి. చాలా బాగున్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో. లోపలైతే స్టెయిన్లెస్ స్టీల్ అండి. తొందరగా మంచి ఈజీగా పోసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సెరమిక్ కప్స్ అలా అయితే అవి అంత మంచిగా అనిపిస్తలేదు. చాలా వాడాను. అందుకని ఒకసారి ఇవి తీసుకొని చూద్దాం అనేసి తీసుకున్నాను. చూడండి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. తప్పకుండా ట్రై చేయాలి అందరూ. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. 100% క్వాలిటీ కూడా ఉందండి. చూడండి ఎంత బాగుందో లోపలైతే. ఓకే అండి. దీని కాస్ట్ వచ్చేసి నేనైతే స్క్రీన్ మీద అయితే షేర్ చేశాను. నచ్చితే కనుక నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ లింక్‌కి వెళ్ళేసి నచ్చితే తప్పకుండా పర్చేజ్ చేసుకోండి. ఓకే అండి. ఇప్పుడైతే నెక్స్ట్ ఐటమ్ అయితే చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదండి. ఇది కూడా చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే స్వీట్స్ అలా చేసుకోవచ్చు అనమాట. ఏందని అనుకుంటున్నారా? ఇది వచ్చేసి బూందీ చేసేదండి. లడ్డు చేసేది జాలిగంట. అదైతే తీసుకున్నాను. చూద్దాం ఒకసారి ట్రై చేద్దాము. ఈజీగా అవుతుంది కదా అనేసి నేనైతే తీసుకున్నాను. ఇది కూడా కొందామని అనుకున్నాను కానీ వీలు కాలేదండి. ఈసారి అయితే కొనేసాను అనమాట. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఇలా వచ్చింది. బాగుందండి. మంచిగా మన ఇంట్లో ఉంటుంది జాలిగంట, దాంతో వేసుకోవచ్చు కానీ అదైతే కింద పడిపోతుందండి. అందుకని నేనైతే ఇదైతే బాగుంటుంది కదా, మంచిగా వేసుకుంటే కింద ఏం పడదనమాట, ఇందులోనే పడుతుంది కదా అన్నట్టు నేనైతే ఇదైతే బుక్ చేసుకున్నాను. చూడండి చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే కనుక మీరు కూడా బుక్ చేసుకోండి. చాలా బాగుందండి. మంచిగా స్టెయిన్లెస్ స్టీల్ అండి. చూడండి ఇలా వచ్చింది హోల్స్ అయితే మనకి అండి. మంచిగా ఇక్కడ పట్టుకోనికైతే వుడెన్ హ్యాండిల్ అయితే వచ్చింది. మంచిగా ఈజీగా పట్టుకోవచ్చు. ఈజీగా పట్టుకొని ఇలా వేసుకోవచ్చు అనమాట. పిండి చాలా బాగా వస్తాయి అనమాట. మనం కారా చేసుకోవచ్చు, బూందీ చేసుకోవచ్చు. అందుకని నేనైతే తీసుకున్నాను. యూస్ఫుల్గా ఉంటుందండి. మంచిగా పిల్లలకు కావాల్సినప్పుడల్లా చేసి పెట్టొచ్చు. అందుకని నేనైతే తీసుకున్నాను. దీని కాస్ట్ డీటెయిల్స్ వచ్చేసి నేనైతే స్క్రీన్ మీద అయితే షేర్ చేశానండి. నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్కి వెళ్ళేసి నచ్చితే పర్చేజ్ చేసుకోండి. చాలా బాగుందండి. మంచిగా ఉంది. చూడండి మంచిగా స్ట్రాంగ్ ఉందండి. రీజనబుల్ కాస్టే అండి. నచ్చితే కనుక బై చేయండి. ఓకే అండి. ఇప్పుడైతే నెక్స్ట్ ఐటమ్ అయితే చూపిస్తాను చూడండి. థర్డ్ ఐటమ్ వచ్చేసి ఇదండి. ఇది కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఏం లేదండి, ఇది వచ్చేసి కొబ్బరి తురిమేది కోకోనట్ స్క్రాపర్. చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అందరి లైఫ్లో అయితే చాలా యూస్ఫుల్. ఎందుకంటే కొబ్బరి కొట్టినప్పుడు అయితే అది తీయనికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చేయాలా అని అంటే నాకు ఎప్పుడైనా ఇది కొనాలని అనిపిస్తుండే కానీ ఎప్పుడు కొనలేదు. ఈసారి అయితే ఇంకా ఖచ్చితంగా కొందామనేసి కొన్నాను. చూడండి ఇలా ఉంటదన్నమాట. తురిమేది అనమాట. మనము కొబ్బరిలో ఇలా పెట్టేసి ఇలా తీయొచ్చు. చాలా బాగా ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఇంకా దాన్ని స్పూన్ తోటి అలా ఎక్స్పెరిమెంట్లు అయితే చేయని అవసరం ఉండదు. ఇదైతే మంచిగా ఈజీగా
తురుముకోవచ్చు అనమాట. కొబ్బరి తురిమేదని తీసుకున్నాను. చూడండి ఇలా వచ్చింది మనకైతే. ఇదైతే స్టెయిన్లెస్ స్టీల్ అండి. బ్లేడ్ వచ్చేసి తక్కువ కాస్ట్ అండి. చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం అనేసి తీసుకున్నాను. చాలా బాగా అనిపిస్తుంది నాకు కూడా. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. దీని కాస్ట్ డీటెయిల్స్ అని నేనైతే స్క్రీన్ మీద అయితే షేర్ చేస్తాను. నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్కి వెళ్ళేసి నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఓకే అండి. ఇప్పుడైతే నెక్స్ట్ ఐటమ్ అయితే చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదండి. ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఇదండి. ఇది వచ్చేసి మనకైతే స్టోరేజ్ ర్యాక్స్ అండి. మంచిగా స్పూన్స్ అవి పెట్టుకోనికైతే బాగుంటుంది చూడండి. అందుకనే నేనైతే తీసుకున్నాను. మనకి దొరుకుతున్నాయి ప్లాస్టిక్వి, వుడెన్వి అలాంటివి కూడా దొరుకుతున్నాయి. కానీ ఇదైతే స్టీల్ కదా, స్టీల్ అయితే బాగుంటుంది అనేసి నేనైతే బుక్ చేసుకున్నాను. చూడండి ఇలా ఉంది, మంచిగా ఉందండి. చూడండి మంచిగా ఇది పెట్టుకోనికే కూడా మనకైతే ఇలా ఇచ్చారు. ఇలా ఇచ్చారనమాట స్టాండ్. ఇందులో అయితే పెట్టుకోవచ్చు. పెద్ద స్పూన్స్ అయితే ఇక్కడ, చిన్న స్పూన్స్ అయితే ఇక్కడ. మంచిగా ఏమైనా పెట్టుకోవచ్చు, సర్దుకోవచ్చు. ఇందులో చాలా బాగా అనిపించింది నాకైతే, అందుకనే తీసుకున్నాను. చూడండి మంచిగా స్టాండర్డ్ ఉందండి, మంచిగా స్ట్రాంగ్ కూడా ఉంది. కట్లీ స్టోరేజ్ ర్యాక్ అనమాట. చూడండి చాలా బాగా అనిపిస్తుంది. దీని కాస్ట్ డీటెయిల్స్ వచ్చేసి నేనైతే స్క్రీన్ మీద అయితే షేర్ చేస్తాను. నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్కి వెళ్ళేసి నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఓకే అండి. ఇదైతే ఇలా ఉంది చూడండి. చాలా బాగుందండి, మంచిగా ఉంది, బ్యూటిఫుల్ ఉందండి, మంచి స్ట్రాంగ్ ఉంది, 100% క్వాలిటీగానే ఉంది. ఓకే అండి. నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇది కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట మనకైతే. ఇది వచ్చేసి నేనైతే ఫ్రిడ్జ్కి కావాల్సిన ఐటమ్ అయితే తీసుకున్నానండి. ఫ్రిడ్జ్లో మనకి ర్యాక్స్, స్టోరేజ్ ర్యాక్స్ అయితే అవసరం ఉంటుంది కదా, అందుకని నేనైతే చూద్దాం బుక్ చేసి ఎట్లుంటుందో అనేసి తీసుకున్నాను. చూపిస్తాను చూడండి ఎట్లుందో. ఇవి కూడా 6 వచ్చాయండి నాకైతే. చూడండి 6 వచ్చాయన్నమాట. సిక్స్ స్టోరేజ్ బాక్స్ అయితే వచ్చాయి. చూడండి ఇలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి. మంచి ఇందులో మనము వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, క్యారెట్స్ అలా ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. ప్లాస్టిక్ అండి. మంచి స్టోరేజ్ బాక్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది, కానీ కొంచెం చిన్నగా ఉంది. చిన్న చిన్న ఐటమ్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. చూడండి ఇలా ఉంది. లోపలైతే నాకైతే 6 వచ్చాయి. 6 స్టోరేజ్ బాక్స్ అయితే వచ్చాయి. చాలా యూస్ఫుల్గా అనిపించింది, అందుకనే తీసుకున్నాను చూద్దామనేసి. నాకైతే ఈ సైజ్ అయితే వచ్చింది. ఒకవేళ ఇందులో పెద్ద సైజెస్ ఉంటే పెద్ద సైజ్ కూడా బుక్ చేసుకోవచ్చు. నాకైతే ఈ సైజ్ అయితే వచ్చిందండి. చూడండి చిన్నగా ఉంది కొంచెం. వెజిటేబుల్స్ అయితే కొన్నే పడతాయి, ఎక్కువ పట్టవు. ఇవైతే ఇలా ఉన్నాయి స్టోరేజ్ ర్యాక్స్. ఎవరికైనా నచ్చితే కనుక నేనైతే దీని కాస్ట్ డీటెయిల్స్ అని స్క్రీన్ మీద అయితే షేర్ చేశాను. నచ్చితే కనుక డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఆ లింక్కి వెళ్ళేసి నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఓకే అండి. ఇది నా కలెక్షన్ ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదండి. మంచిగా 5 ఐటమ్స్ అయితే సూపర్ ఉన్నాయండి, ఎక్సలెంట్ ఉన్నాయి. మంచిగా చాలా యూస్ఫుల్గా అనిపిస్తాయండి మన డైలీ లైఫ్లో అయితే. ఒకటేంటండి అన్ని చాలా బాగున్నాయి. కోకోనట్ స్క్రాపర్ కానీ, అది కట్లీ స్టోరేజ్ ర్యాక్ కానీ, అండ్ కప్స్ కానీ, బూందీ కారా చేసుకునేది స్పూన్ కానీ చాలా బాగున్నాయండి. మంచిగా యూస్ఫుల్గా అనిపిస్తాయి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ నా ఛానల్ అయితే కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. నేనైతే లేటెస్ట్ కలెక్షన్స్ అయితే తెస్తూ ఉంటాను, చూపిస్తూ ఉంటాను. Okay, Andy, thank you for watching, Andy. Bye bye. See you in the next video. Bye.